మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో వేములవాడ విలీన గ్రామాలలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. పలు వార్డుల్లో బీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. పార్టీ శ్రేణులతో కలిసి వార్డుల్లోని ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శాతరాజ్పల్లి 2వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఏనుగు జ్యోతి విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడిసె సదానందం మాట్లాడుతూ ఏనుగు మనోహర్ రెడ్డి కుటుంబం కొంతకాలంగా గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. వార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలన్నా ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా విద్యావంతురాలు సేవా దృక్పథం గల ఏనుగు జ్యోతిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగు తిరుపతి రెడ్డి, గుడిసె పురుషోత్తం, మెట్ట దేవానంద్తో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ 2వ వార్డు అభ్యర్థిగా మరి చెల్లిమేడ లక్ష్మణ నరసింహరావు, మరి ఏనుగు మనోహర్ రెడ్డి బలపరుస్తున్న అభ్యర్థిగా ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి గారు ఈరోజు 2వ వార్డు ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు, పెద్ద ఎత్తున ఆస్వాదిస్తున్నారు. మరి గతంలో చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి, గతంలో ఇచ్చిన పెన్షన్లే కానీ రైతు బందే కానీ అవే మాకు అందుతున్నాయి. ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఎలాంటి లబ్ధి లేదు, ఈ ప్రభుత్వం వచ్చి నుండి మాకు ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని మాకు తెలియజేయడం జరిగింది. మళ్ళీ కారు గుర్తు వస్తేనే మాకు ఇక్కడ పనులు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరుగుతుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా గత 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనుగు మనోహర్ రెడ్డి గారు చేసిన ఈ శాతరాజ్పల్లిలో అదే అభివృద్ధి తప్ప వేరే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగలేదు. మరి గతంలో వాళ్ళ తల్లి నీలమ్మ కానీ సర్పంచ్గా, మరి ఏనుగు మనోహర్ రెడ్డి గత 20 ఏళ్ళుగా చైర్మన్గా. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిడ లక్ష్మీ నరసింహారావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం శాతరాజుపల్లి 1వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగుల లతా రాజేశం, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి చెల్మిడ లక్ష్మీ నరసింహారావు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేములవాడ మున్సిపల్పై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని కోరారు. సుమారు 100 మందికి పైగా బీఆర్ఎస్ లో చేరినట్టు తెలిపారు. వేములవాడ మున్సిపల్లోని 1వ వార్డు శాతరాజ్పల్లిలో మరి సోదరిమణి లతా రాజేశం గారు మరి మళ్ళీ జాయిన్ అవ్వడము, వారు చెప్పినట్టు తిరిగి మళ్ళీ సొంత గూటికి రావడం, వారిని మళ్ళీ ఒక్కసారి స్వాగతిస్తా ఉన్నారు. పెద్దలు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి గ్రామం నుండి చాలామంది వచ్చి ఈరోజు బీఆర్ఎస్లో జాయిన్ కావడం చాలా సంతోషం. బీఆర్ఎస్ కుటుంబానికి మీ అందరూ కూడా మళ్ళొకసారి స్వాగతం పలుకుతాం. పెద్దలు మనోహర్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ చెప్పారు, వార్డు నెంబర్ 1, 2, 3 తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరి తీసుకొచ్చి మరి మన వేములవాడ మన మున్సిపాలిటీ పైన గులాబీ జెండా తప్పకుండా ఎగరేస్తామని సంపూర్ణమైన హామీ ఇస్తా ఉన్నారు. సంపూర్ణమైన నమ్మకం కూడా ఉంది. సో భారీ ఎత్తున ఈ పట్టణంలో 28 వార్డులలో భారీ ఎత్తున మా మెజార్టీతో గెలిచి మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ చైర్మన్ చేసుకుంటామని ఒక సంపూర్ణ నమ్మకంతో ముందడికి పోతా ఉన్నాను. మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు శాతరాజ్పల్లికి సంబంధించిన 1వ వార్డులో సోదరిమణి లతా రాజేశం గారిని మన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చెల్మిడ లక్ష్మీ నరసింహ గారు 1వ వార్డు అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా శాతరాజ్పల్లి టీఆర్ఎస్ పార్టీ బృందంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేగుల రాజేశం మాజీ ఉప సర్పంచ్ వారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేర్చుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు మా శాతరాజ్పల్లికి అనుబంధంగా ఉన్న వార్డులను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకిచ్చుకొని పెద్దలు
మన ఆశీస్సులతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరడం జరుగుతుంది. ఇంతకుముందు పార్టీకి పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా పార్టీకి కట్టుబడి కష్టపడి మా ఇప్పుడున్న మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థుల గెలుపు కోసం తప్పకుండా కృషి చేసి నేను ఇంతకు ముందుకు ఈ పార్టీలో పనిచేసి మన గూడు చేరిన పక్షిలాగా అటు ఇటు తిరిగి సొంత గూటికి వచ్చిన ఆనందంలో ఉన్నాం.